నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతోనే జూనియర్ ఎన్టీఆర్ ను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబుపై కొడాలి నాని సంచలన ఆరోపణ చేశారు. లోకేష్ ను గెలిపించి సీనియర్ ఎన్టీఆర్ లాగానే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గొయ్యి తీసి పాత పెట్టాలని, అప్పుడే టీడీపీ బతికి బట్ట కడుతుందని చెప్పుకోవచ్చారు. ఈ షాకింగ్ కామెంట్లు చేశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ పందుల్లా వస్తున్న చంద్రబాబు గుంపుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు టార్గెట్ చేసి సర్వనాశనం చేశాడని, 2009 ఎన్నికల్లో తారక్ ని వాడుకొని వదిలేశాడని ఆరోపించారు. అప్పట్లో ప్రమాదం జరిగితే తారక్ ప్రాణాలతో బయటపడ్డాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రముఖిని ఈవీఎంలలో బంధించాలని, రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ బాటలు నడుస్తున్న జగన్ కు ప్రజలంతగా అండగా నిలవాలని కోరారు. మంచి చేస్తేనే ఓటు వేయమని దమ్ముగా ధైర్యంగా అడుగుతున్న నేత జగన్ అని, అందుకే ఆయనను సీఎం చేసి మరోసారి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతమంది ఏకమై వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ రెండోసారి ఘన విజయం సాధిస్తుందని, సీఎంగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. వారసుల్ని అణగతొక్కుతూ అతని కొడుకు రాజకీయంగా బాగుండాలని చెప్పి ఆ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అధ్యక్ష ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగాలని చెప్పి బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో, బీసీల కోసం ఎవరైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని ఈరోజు బీసీల పార్టీ కాకుండా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని అణగతొక్కుతూ మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా పోటీ లాంటి ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఒకటే, పార్టీలో పనిచేసినా చేయకపోయినా, పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా, పార్టీ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి పార్టీ కోసం పనిచేసినా చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు. గుడివాడ సీటే తీసుకోండి, గతంలో అవినాష్ని తీసుకొచ్చి పెట్టాడు, డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి. అతను ఓడిపోయినాక అతను వెళ్ళిపోవటం, విజయవాడ నుంచి తీసుకొచ్చాడు, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు. అక్కడ వైసీపీలో చేరి వైసీపీ తరఫున అతను ఫైట్ చేస్తున్నాడు. మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు. ఒక ఎన్ఆర్ఐకి ఒక 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి 5 సంవత్సరాలు పనిచేసినటువంటి రాయంకటేశ్వరరావుని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెన్ననేని కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్ళని వదిలేశాడు. మా పార్టీలో పనిచేస్తున్నటువంటి, మా పార్టీలో గెలిచినటువంటి చైర్మన్లను తీసుకుని వెళ్ళాడు, వాళ్ళని గాలికి వదిలేశాడు. కాకపోతే ఇక్కడ అసలు గుడివాడతో సంబంధం లేనటువంటి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏంటంటే అతనికి ఉన్న అర్హత ఏంటంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, పార్టీకి 50 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాడు. అంటే డబ్బులకి అమ్ముకునేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీని దిగదార్చాడు. ఎన్టీ రామారావు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు డాక్టర్లకి, ఇంజనీర్లకి, లాయర్లకి, చదువుకున్నటువంటి విద్యావంతులకి, అనేక మంది బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళకి గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఈరోజు గుడివాడ సీటు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సీట్లు డబ్బులు ఎవడుంటే వాడికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఈ డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కునే, డబ్బులు పెట్టి జనాన్ని కొనుక్కుని గెలుద్దాం అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.